నీ దేవుడు ప్రేమమేడో చెప్పుకుంటావు ఎంతకాలం? నా దేవుడు ప్రేమిస్తాడు, ఒకసారి తప్పు చేశాడు, మళ్ళా వస్తాను, క్షమిస్తాడు అనుకున్నావా? తాట తీసేస్తాడు, జాగ్రత్త. జాగ్రత్త. నీ ఇష్టం వచ్చిన తిండితే కాదు, నీ ఇష్టం వచ్చిన తాగితే కాదు. ఒక్కసారి ఆరోగ్యం దెబ్బ తీసిందా, నీ ఎఫెక్ట్ ఆ లివర్ మీద పడిందా, ఆ లివర్ మీద పడిందా, ఆ కిడ్నీ మీద పడిందా, నీ ఇష్టం వచ్చిన కల్తీ మందులు తాగావా, హాస్పిటల్కి అయితే ఫీజు కూడా కట్టలేదు. మన బతుకులు చాలా జాగ్రత్త పడండి, చాలా జాగ్రత్త పడండి. అర్థమవుతుందో? తీసుకెళ్లేవాడు ఉంటాడు, జాయిన్ చేసేవాడు ఉంటాడు, పలకరించేవాడు ఉంటాడు, మొత్తం పెట్టేవాడు ఉంటాడు, అవయవం ఇచ్చేవాడు ఉంటాడా? ఎవరు ఇచ్చేవాడు ఉన్నాడు? కిడ్నీ పోతే కిడ్నీకి వచ్చేవాడు ఉన్నాడు, బ్లడ్ పోతే బ్లడ్ ఇచ్చేవాడు ఉన్నాడు. ఎవడో ఉండడు. ఈ ఆరోగ్యం ఇవ్వాలంటే నా దేవుడే ఇవ్వాలి నీకు. ఆ దేవుడు ఇంక మారవా? కష్టం కష్టం కష్టం, జీవితాంతా కష్టపడతాం. కష్టాలంతా తీసుకెళ్ళి ఎక్కడ పడుతుంటే ఆ పచ్చి మందికి ఇస్తున్నావు, ఆ కల్తీ మందికి ఇస్తున్నావు. ఆ కష్టమంతా ఏం చేస్తున్నావంటే నీ భోగేచ్ఛలు అనుభవిస్తున్నావు. ఆ కష్టాలంతా ఏం చేస్తున్నావు అంటే నీ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు. నీ చివరి జీవితంలో ఎంజాయ్మెంట్ పనికి రాదు. నలిగిపో, దేవుడిలో నలిగిపో, పనిలో నలిగిపో, విద్యార్థిగా ఒదిగిపో, ప్రభువుల సన్నిధిలో విలువైనవి నేర్చుకొని జీవితం మార్చుకో. ఎంతో లైఫ్ అయిపోయింది మనకి. మన వయసు నడిప్రాయం వచ్చేస్తుంది, వృద్ధాప్యం వచ్చింది. చాలా బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేసాం, చేయాల్సినవన్నీ చేసాం. ఎవరి వయసులో ఏ షర్ట్ వేయాలో చేసాం, ఏ ప్యాంట్ వేయాలో చేసాం, ఏ చీర కట్టాలో కట్టాం, ఎలా తిరగాలో తిరిగాం. అన్ని అయిపోయి బిడ్డల మనవరాన్ని అందరూ నేర్చుకున్నాం. ఇంకేముంది లైఫ్, ఇంకేముంది లైఫ్? మరి కొద్దిపాటి లైఫ్ అయినా దేవుడికి ఇవ్వాలంటే నువ్వు పుట్టిన ఆ పుట్టుకకు, నువ్వు బ్రతికిన బ్రతుకు అర్థం ఉండాలి. అర్థమైతే జీవితం జీవించాలి. అర్థం లేని జీవితంగా ముగిసిపోతాం అంటే కదా. ఒకవేళ అలా ఉంటే కనుక ఆ రోజు అగ్ని గంధకాలు ఎలాగైతే కురిపించాడో మన జీవితాలు కూడా అలా పతనమైపోతాయి. జాగ్రత్త. అగ్ని గంధకాలు కురిపిస్తే ఆ అగ్ని గంధకాలు ఆ సల్ఫర్ చూడండి, దేశ విదేశాలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయట. ఒక రోజు 2 రోజులు కదా, రోజులకు పొగలు వస్తానే రగులుకునే పండుకునే ఉన్నాయి. ఎక్కడ జస్ట్ లాస్ట్ లో ఇది చెప్తాను, ఎక్కడ